ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు యశస్వి బొద్దులూరి అనే 38 సంవత్సరాల యువకుడిని ప్రవాసాంధ్రుణ్ణి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకెళ్లి అతనికి 41A నోటీస్ ఇచ్చి పంపించారు. ఇది అరెస్ట్ కాదు, ఇది కిడ్నాప్ అనేది నా అభియోగం. ఈ అభియోగాన్ని సమర్థించుకోవటానికి కొన్ని వివరాలు మీ ముందు ఉంచుతాను. యశస్వి బొద్దులూరిని 41A 41A నోటీస్ ఇచ్చి ఈరోజు విడుదల చేయడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతను జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకరమైన పోస్టులు, రాతలు చేయడం జరిగింది అన్నది. వాటి వివరాల్లోకి వెళ్లకుండా పోలీసుల పద్ధతి, వాళ్ళ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోలీసులు గుండాల కన్నా అధ్వాన్నంగా తయారై చట్టాలను లెక్క చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని అడ్డగోలుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2008లో సిఆర్పిసి చట్టంలో ఒక అమెండ్మెంట్, సవరణ తీసుకురావడం జరిగింది. ఈ పోలీసుల అఘాయిత్యాలను అడ్డుకోవటానికి 41A ఈ సెక్షన్ ప్రకారం పోలీసులు అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయలేరు. దీని ప్రకారం వాళ్ళు నోటీసు ఇవ్వాలి. ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే 7 సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్లు గనక ఉంటే, ఐపీసీ సెక్షన్లు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఈ 2010లో వచ్చిన అమెండ్మెంట్ ని పోలీసులు లెక్క చేయట్లేదు. ఇది అందుకని నేను అనేది అరెస్ట్ కాదు, ఇది కిడ్నాప్. ఎందుకో కూడా చెప్తాను. హైకోర్టు సర్క్యులర్ 10/2023 2023 10/2023 హైకోర్టు కూడా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 7 years ఆర్ లెస్. ఒక వ్యక్తి మీద మీరు అభియోగాలు మోపి కేసు పెట్టినప్పుడు అతని మీద ఉన్న సెక్షన్లు మీరు ఏదైతే పెడతారో 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే పోలీసులు ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. అక్యూజ్డ్ నాట్ అరెస్టెడ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. ఏమండి? నేర పరిశోధన జరిగేటప్పుడు అక్యూజ్డ్ షుడ్ నాట్ బి అరెస్టెడ్ అన్లెస్ దెర్ ఆర్ 7 years ఆర్ లెస్ అని ఎవరు చెప్పారు? హైకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు మీకు స్క్రీన్ మీద పెడతాను. ఇవాళ ఏం జరిగింది? యశ్వంత్ బొడ్డులూరి కిడ్నాప్ చేయబడ్డాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళు పోలీసుల, గుండాల అన్న సంగతి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సెక్షన్ ఐపీసీ సెక్షన్ 153A 153A 3 సంవత్సరాల శిక్ష ఆర్ జరిమానా. 505(2) 3 సంవత్సరాలు ఆర్ జరిమానా. ఐపీసీ సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ 6 నెలల శిక్ష. ఒకవేళ పోలీసులు మోపే అభియోగాలు గనక వాస్తవం అయితే ఈ వ్యక్తికి పడే శిక్ష 122B కనుక నిరూపిస్తే 6 నెలలు, 504 నిరూపిస్తే 2 సంవత్సరాలు. ఇవి ఎఫ్ఐఆర్ లో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు. నేను చెప్పట్లేదు, ఇది పోలీసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కు నమోదు చేసి వాళ్ళు ఇచ్చిన సెక్షన్ల ప్రకారం, వాళ్ళు చెప్పిన వాదనల ప్రకారం ఎక్కడ కూడా 7 సంవత్సరాల శిక్ష లేదు. మాక్సిమం అత్యధికంగా ఈ నేరాలు గనక నిరూపించబడితే ఆ వ్యక్తికి పడే శిక్ష 3 సంవత్సరాలు. కాబట్టి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేదు. మరి ఏ విధంగా తీసుకెళ్లారు? హైదరాబాద్ నుంచి గుంటూరుకో, విజయవాడకో ఎక్కడికి తీసుకెళ్లారో తీసుకొచ్చి సెక్షన్ 41A నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఆ నోటీస్ ఎయిర్పోర్ట్ లో ఎందుకు ఇవ్వలేదు? ఎయిర్పోర్ట్ లో ఇచ్చి సంతకం ఎందుకు తీసుకోలేదు? వీళ్ళు పోలీసుల, గుండాల? రాజ్యాంగాన్ని రక్షిస్తారా? వీళ్ళు రాజ్యాంగ భక్షకుల? మనకు ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయా? మన నియంతృత్వంలో బతుకుతున్నామా? పోలీసులు, మనం రక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా అరెస్టులు తీసుకుపోయి లోపలికి వేసి బొక్కలో దోసి రఘురామకృష్ణరాజు గారిని కూడా ఇదే సెక్షన్ 41A కింద నోటీస్ ఇచ్చి లోపలేసి పిచ్చి కొట్టుడు కొట్టారు. ఒక లోక్సభ సభ్యుడు, చట్టసభల్లో సభ్యుడిని పిచ్చి కొట్టుడు కొట్టారు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానివ్వట్లేదు. ఇది మన రాష్ట్రంలో పరిస్థితి. ప్రజలందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏ పోలీస్ అధికారి కూడా మిమ్మల్ని ముట్టుకునే హక్కు అతనికి లేదు. మీ దగ్గరికి వస్తే అడగండి, ఏ నేరం మీద నన్ను అరెస్ట్ చేస్తున్నావు, ఆ సెక్షన్ ఏంటో కనుక్కోండి. ఆ సెక్షన్ కు పడే శిక్ష 7 సంవత్సరాలు కాకపోతే మీ దగ్గరకు వచ్చే హక్కు కూడా లేదు. మీకు ఆ నోటీస్ ఇచ్చి గౌరవప్రదంగా మీ సంతకం తీసుకొని వెళ్ళాలి. మీరు నోటీసులో ఉన్న తారీఖు ప్రకారం కనుక మీరు కోర్టులో గాని వాళ్ళు చెప్పిన ప్రదేశానికి గాని వెళ్ళకపోతే, ఏమండి, 41A నోటీస్ ఇచ్చిన తర్వాత, ఇది యశస్వి బొద్దులూరికి ఇచ్చిన 41A నోటీసు, పోలీసులు ఇచ్చిన నోటీసు. దాంట్లో ఎప్పుడు రమ్మన్నారండి?
11 జనవరి 2024 తారీఖు మా దగ్గరకు వస్తే మేము నిన్ను ప్రశ్నిస్తాము అన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఇవాళ? ఏ హక్కు ఉందని అరెస్ట్ చేశారు? ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు? ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, పోలీసులను మీ జోలికి గాని, మిమ్మల్ని ముట్టుకునే హక్కు గాని, మీ దగ్గరకు వచ్చే హక్కు గాని, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకునే హక్కు గాని లేదు. 7 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ గనక, నేరం గనక మీరు చేసి నా అభియోగం మోపితే మాత్రమే. కాబట్టి ఎవరు మీ దగ్గరకు వచ్చినా ముందు మీరు అడగవలసిన ప్రశ్న ఇది. ఎందుకంటే మన రాజ్యాంగాన్ని, మన హక్కుల్ని పరిరక్షించాలన్న పోలీసులు ఈ రోజు గూండాలు, రౌడీలుగా మారి మన 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 స్వేచ్ఛా స్వాతంత్రాలని హరిస్తున్నారు. కాబట్టి మనలో ఎంత అవేర్నెస్, ఈ విషయాల గురించి మనకి ఎంత అవగాహన ఉంటే మనం వీటిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నా అభిప్రాయంలో ఈ రోజు యశస్వి బొద్దులూరి అనే వ్యక్తిని పోలీసులు హైదరాబాద్కు వచ్చి కిడ్నాప్ చేశారు. నా అభిప్రాయంలో యశస్వి బొద్దులూరి పోలీసుల మీద కిడ్నాప్ చేసిన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ప్రజల్లో ఈ అంశాల మీద అవగాహన వచ్చిన రోజు పోలీసులు కూడా అదుపులో ఉంటారు. ఇష్టారాజ్యంగా మన స్వేచ్ఛా స్వాతంత్రాలని హరించరు.